ఎప్పుడైనా జొన్న సంగటి నేను జొన్న పిండితో చేస్తుంటే ఈసారి నేను జొన్నలతో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ కి మంచిగా నానతాయి అనేసి జొన్నలను నైటే నానబెట్టేసి పెట్టుకున్నాను. ఒక గ్లాస్ జొన్నలను తీసుకొని వాటర్ అంతా వంపేసిన తర్వాత కొంచెం తడిగా ఉన్నప్పుడు ఇలా ఒకలుగా మిక్సీ పట్టేసుకోవాలి. త్వరగా ఉడుకుతుందని కుక్కర్ ని యూజ్ చేస్తున్నా. ఒక గ్లాసు జొన్నలకి 4 గ్లాసుల నీళ్లు పోసాను. అందులో మిక్సీ పట్టిన పిండిని వేసేసి కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేస్తున్నాను. విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే కొంచెం నీళ్ళగా పైన ఉండి కింద గడ్డలుగా ఉనింది. ఒక విజిల్ రానిచ్చినింటే బాగుండేది. కొంచెం నీళ్ళగా ఉంది కాబట్టి మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసి కంటిన్యూగా కలబెడుతూ ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఆఫ్ చేశాను. కొంచెం గట్టిగా సంగటి కావాలంటే 4 గ్లాసులకు బదులు 3 గ్లాసులే వాటర్ వేయండి. సంగటిలో కొంచెం నెయ్యి వేసుకొని ఏ కూరతో తిన్నా కానీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఖచ్చితంగా. ఇప్పటి నుంచి అలవాటు చేస్తేనే ఇలాంటి ఫుడ్ పిల్లలు తింటారు. పెద్దయ్యాక సడన్ గా తినాలంటే ఇష్టపడరు. ఇప్పటి నుంచి ఇలాంటి హెల్దీ ఫుడ్ ని అలవాటు చేయండి.